నీ స్కీమ్ కరెక్ట్ పొందుంటారా? ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మామ. ఇంక రెండో వాడు కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. అదేలా నీకు మళ్ళీ మూడింది. చూపించా మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు. వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరిక పీతా తాగి నత్తలా పడుకోవడం కాదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను కొట్టాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోద్ది. పెద్దయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి రారా. దేనికదయ్యా? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వని ఆ గ్రేటు. ఆ పనులు వీళ్ళకి తెలియట్లా. నేను ఇంకా ప్లాంట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిందని నువ్వు అనాలి. ఏంటది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడా కంటే స్ట్రాంగ్. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా? వాడిని వెదవ చేయటం కాకపోతే. మావా మీరు ఉండండి మావా. అన్నయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి. అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. ప్రియమైన దగ్గరికి ప్రేమతో వస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలి. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా? ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తదానం చేశాడు. చెప్పవా? ఏమైందన్నా?